రాను రాను గుర్రం కాస్త గాడిదైందంట. అంటే మన లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే, నా చిన్నప్పుడు మేమైతే 6 మంది ఉండేవాళ్ళం మా నాన్నమ్మతో కలిపి. మా 6 మంది బట్టలు కలిపి మహా అంటే ఒక 3 మూటలైనా ఉండేవి అంతే. ఒక 2 ట్రంక్ పట్టెలు ఉండేవి. ఆ 2 ట్రంక్ పట్టెల్లోనూ ఒకటి సామాన్లు, ఇంకోటి మా అమ్మ అలాగే మా నాన్నమ్మ ఎప్పుడైనా పండక్కి పబ్బానికి కట్టుకునే చీరలు మాత్రమే ఉండేవి. కానీ ఈ జనరేషన్ లో అలా కాదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని బెడ్రూమ్లు, ఎన్ని కబోర్డ్లు ఉన్నా సరిపోదు, అలాగే ఎన్ని అటకలు ఉన్నా కూడా సరిపోవు. మా చిన్నప్పుడు మేము పెంకింట్లో ఉండేవాళ్ళము. ఆ పెంకుల ఇంట్లో ఏంటంటే పైన అటక కూడా ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా కూడా అందులో రాగి బిందులు ఉండేవి. కానీ పంటలు పండినవన్నీ దాచుకోవడానికి పెద్ద పెద్ద కూజాలు ఉండేవి. అవి కూడా మట్టితో చేస్తారు. ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి. వాటిని కూజాలు అంటారో లేకపోతే కరెక్ట్ గా నేమ్ అయితే గుర్తులేదు నాకు. వాటి నిండా రాగులు, జొన్నలు, అలాగే చెనిక్కాయలు, బెల్లము, చింతపండు వంటి వాటిని ఎక్కువగా దాచుకునే వాళ్ళం. ఈ రోజు నేను చేసిన మ్యాంగో కేసరి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది.